వృషభ రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది, కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఏదైనా ఒక యూనివర్సిటీలో కానీ, ఒక పెద్ద ప్రైవేట్ సంస్థలో కానీ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. రాజకీయ రంగాల వారికి అనుకూలం. నూతన పెట్టుబడి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరచుకోండి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు. దైవ దర్శనం చేసుకుంటారు. ఏది ఏమైనా సరే నలుగురిలో బాగుండాలి, మనము బాగుండాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. అప్పులకి దూరంగా ఉండడం, అదేవిధంగా ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రాకుండా ఉండడం జరుగుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చులు అధిక సూచన కనిపిస్తోంది. సాధ్యమైనంత వరకు ఖర్చుని అదుపులో ఉంచడం చెప్పదగిన సూచన. సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్యపోతాయి. బంధువర్గంతో కలిసి ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఈ వారం సాఫీగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. సప్తమంలో రెట్రాగేట్లో ఉన్నారు. వాక్చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు పట్టుదలతో ముందుకెళ్ళండి. ఏదైనా సాధించాం అనే ఆలోచన ఉంటుంది, కానీ కార్యరూపం వచ్చేసరికి వెనకడుగు వేస్తారు. ఇది చేయగలమని మీకు తెలిసి కూడా బద్ధకం కావచ్చు, లేదంటే ఏ ఇతరమైన విషయం కావచ్చు, కానీ వెనకడుగు వేస్తారు. ఏ రోజు వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చిన్న డిస్టర్బెన్సెస్ అనేది ఏర్పడుతుంది. వ్యాపారం గత వారం కంటే కొంత లాస్ అని చెప్పను, కానీ కొంత ప్రాఫిటబిలిటీగానే ఉంటుంది. మరీ ఎక్కువగా ఉండదు, మరీ తక్కువగా ఉండదు. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఎక్కువ ఇన్వెస్ట్మెంటే ఉంటుంది. భవిష్యత్తు కోసం మీరు చేసే ఇన్వెస్ట్మెంటు అది కార్యరూపం దాలుస్తుంది. 10 మందిలోనూ హుందాగా ఉండాలి. రేపొద్దున మన కంపెనీ గ్రో అవ్వాలని మీరు ఏదైతే కష్టపడతారో అది నెరవేరుతుంది. ఉద్యోగంలో కూడా మంచి స్థాయిని సంపాదించుకుంటారు. 10 మందిలోనూ పేరు ప్రఖ్యాతలుచుకుంటారు. మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడడం ఈరోజు గుర్తింపు లభించిన భావన ఏర్పడుతుంది. ఏదైనా భగవత్ సంకల్పం, ఈ మన చేసిన పూజలు కావచ్చు, లేదా పెద్దవాళ్ళ ఆశీస్సులు కావచ్చు, చక్కగా పైకి ఎదిగేమన్న ఒక భావన ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి చక్కగా వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం చెప్పదగింది. మోసపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇది కొంతమందికి అండి, అందరికీ కాదు. ఇటువంటి విషయంలో పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఎరుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.